పశ్చిమ గోదావరి జిల్లాలో మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరిశీలించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ధాన్యం తరలించడానికి గోనె సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా చూసుకుంటే 15,000 హెక్టార్లో పంట నష్టం జరిగింది. ఈ ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏ ఒక్క గింజని వదలకుండా రైతులకి అండగా నిలవాలి. ఆ ధాన్యాన్ని అంతా కూడా రంగు మారినా ఏదైనా కొనే విధంగా చూడమని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్క గింజ వదలకుండా ఏ మిల్లర్ అయినా ఇబ్బంది పెట్టినా ఆ మిల్లర్ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ అందరికీ కూడా న్యాయం జరగాలి, రైతుల్ని ఆదుకోవాలనే విధంగా చూసాం. అలాగే ఇక మళ్ళీ ఒక ఇది టొరంటో కొత్తగా టోర్నాడో ఇది చాలా దారుణంగా ఇక్కడ చూసాను. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే నాకే దారుణంగా ఉంది. దీన్ని అమెరికా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన ఏరియాలో ఎప్పుడు మనం చూడలేదు, వినలేదు. అటువంటిది చాలా దారుణాతి దారుణంగా ఇది ఇక్కడి నుంచి ఎన్నో కొబ్బరి చెట్లు కానీ, ట్రాక్టర్లు కానీ, పూరిళ్ళు కానీ, రేక్ సెట్లు కానీ, ఆఖరికి ఒక కరెంటు ట్రాన్స్ఫర్స్తో సహా స్తంభాలు అన్నీ కూడా మెల్ట్ చేసుకుంటూ ఎరగొట్టుకుంటూ చూసుకుంటా చాలా పెద్ద నష్టాన్ని కూడా కలిగించింది. ఇది ఆ నష్టాన్ని అంచనా వేయాలి, చాలా అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. దాన్ని కూడా సపరేట్ అంచనా వేయించి తగిన దానికి సీఎం గారికి నివేదించి ఆ విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియదు.